హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ వీడియోలో ఈ డిపెండెంట్ వీసా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది దాని గురించి చెప్దాము మీకు అనుకుంటున్నాను. డిపెండెంట్ వీసా గానీ ఉండకుండా వేరే వీసా చేసుకోవచ్చు, ఆథరైజేషన్ వస్తుంది, దాని మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. అన్ని ఈ డిపెండెంట్ వీసా మీదే ఉంటారు కొంతమంది. ఏడి కార్డు వస్తుంది, అప్పుడు మనం కూడా వర్క్ చేసుకోవచ్చు అని అలా ఉంటారు. H4EAD వస్తుంది కదా అని డిపెండెంట్ వీసా మీదే. కొంతమంది ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ వీసాగా కన్వర్ట్ చేసుకొని కాలేజీకి వెళ్ళడం అలా ఉంటుంది. లేకపోతే ఏదన్నా వర్క్ ఇదంతా చూసుకొని అది H1 చేంజ్ చేసుకోవడము. ఏంటి H4 మీదే ఉండి H4EAD తెచ్చుకొని వర్క్ చేసుకోవడము. వర్క్ ఆథరైజేషన్ వచ్చిన తర్వాత అది రావాలి అంటే ఈ హస్బెండ్ది I-140 అప్రూవ్ అవ్వాలి. అప్పట్లో కొన్ని మంత్స్, కొన్ని అంటే 1 year 2 years లోపే వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటి 4-5 years పడుతుంది. ఈ I-140 గురించి ఇంకా సపరేట్గా వీడియో చేస్తాను. కానీ ఇది డిపెండెంట్ వీసా వాళ్ళ గురించి కదా, ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. I-140 వీటి గురించి తర్వాత ఇంకో వీడియో లాగా చేస్తాను. హస్బెండ్ I-140 అప్రూవ్ అవ్వకపోతే మనకి వర్క్ ఆథరైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఉండదు. అది అప్రూవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనము. అది అప్రూవ్ అయ్యి I-140 వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకొని దాని తర్వాత వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దానికన్నా ముందు వర్క్ చేసుకోలేము, అది ఇల్లీగల్ కాబట్టి వర్క్ చెయ్యరు. H4 మీద వచ్చిన వాళ్ళు వెంటనే ఒక్కరే ఉండడము అలాగా కొంచెం లోన్లీగా అనిపిస్తూ ఉంటుంది. హస్బెండ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు, అలాగా కొంచెం లోన్లీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే చుట్టూ మాట్లాడడానికి ఎవరు ఉంటారు కదా. కానీ వీకెండ్లో ఫ్రెండ్స్ దగ్గరికి మనం వెళ్ళడము కానీ ఫ్రెండ్స్ మన దగ్గరికి రావడం కానీ అలాగా కొంచెం టైం పాస్ అవుతుంది. వాళ్ళు రావడం అటు ఇటు వెళ్ళడం అని కొంచెం అలాగా వీకెండ్స్ అలా టైం పాస్ అవుతుంది. కానీ వర్క్ చేసుకునే వాళ్ళు ఏంటి వర్క్ టెన్షన్ అని ఎవ్రీడే వర్క్ ఉంటుంది. వీకెండ్ 2 days రిలాక్స్ అవ్వడానికి అలాగా మళ్ళీ మండే నుంచి వర్క్ చేసుకోవడం అలాగా షెడ్యూల్ అలా ఉంటుంది. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ అనుకో కాలేజ్కి వెళ్ళడం అని ఇలాగా క్లాసెస్ రిజిస్టర్ అవ్వడం అని ప్రాసెస్ అని సబ్మిషన్స్ అని ప్రాజెక్ట్స్ అని టైం అని అలాగా స్టూడెంట్స్కి టైం పాస్ అవుతుంది. ఇలా డిపెండెంట్ వాళ్ళు ఏంటి ఏం వర్క్ ఉండదు, ఇంట్లో రెగ్యులర్ వర్క్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత కొంచెం లోన్లీగా అనిపిస్తుంది. ఒక్కరమే ఉంటాం కదా. EAD వచ్చింది అనుకో వాళ్ళు వర్క్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి టైం పాస్ అవుతుంది. దానికి అందరూ ఏంటి EAD కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడున్న టైం సిచ్యువేషన్లో EADకి అప్లై చేసుకొని రావడం కూడా టైం పడుతుంది అంటున్నారు. చూడాలి. EAD అంటే ఎక్కడికన్నా బయటకు వెళ్దామంటే కార్ కావాలి. అంటే కార్ అంటే బస్, ట్రైన్ అవి కూడా ఉంటాయి. కానీ ఏంటి కమ్యూనిటీ దగ్గరికి రాదు కాబట్టి పర్టికులర్ ప్లేస్లోనే ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం వెళ్ళాలి. కానీ అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే అది ఒక్కరిమే వెళ్ళలేము కదా. ఎక్కడికన్నా బయటకు వెళ్దాము అనుకున్నా ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి ఇంకొక్కరమే ఇంట్లోనే ఉంటాము. అలా టైం పాస్ అవ్వదు. ఇంకా ఫ్యామిలీతో కాల్స్ చేసుకొని మాట్లాడుకోవడము అలాగా కొంచెం టైం పాస్ అవుతుంది. ఏదన్నా వర్క్ ఉంటే ఆ వర్క్ చూసుకోవడము. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అసలు ఫుడ్ చేయడం అస్సలు రాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కుకింగ్ నేర్చుకొని అలాగా కొంచెం కుకింగ్ నేర్చుకోవడంలో టైంపాస్, ఏదైనా వర్క్ నేర్చుకోవడంలో టైంపాస్ అలా అవుతుంది. వచ్చిన కొత్తల్లో అయితే అసలు అంటే ఏం నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండేది లేదు. మనం ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ అది వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ ఇక్కడ ఇది వేరు అలా ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇండియాలో ఉన్నప్పుడు ఏంటి యూఎస్కి వెళ్తారు, డిపెండెంట్ వీసా వల్ల అయినా ఏంటి యూఎస్లో ఉంటారు థింక్ చేస్తాము. కానీ ఇక్కడికి వచ్చేవేంటి అలా ఉండదు సిచ్యువేషన్స్. ఇండియాలో అంటే ఫ్యామిలీ అని ఫ్రెండ్స్ అని చుట్టూ ఏరియాలో ఉండే వాళ్ళు కనిపిస్తూ అలాగా కొంచెం నార్మల్ అలా ఉంటుంది సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఏంటి ఎవ్వరు కనిపించరు, ఎవ్వరు ఉండరు. వీక్ డేస్ అంతా వర్క్ చేసుకుంటారు, వీకెండ్స్ అంతా పార్టీస్ అని అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఉంటుంది సిచ్యువేషన్ ఇక్కడ. ఇప్పుడు నేనేమి వర్క్ చేయట్లేదు, కానీ ఏంటి యూట్యూబ్ అని వేరే వర్క్స్ అని అలాగా టైం పాస్ అవుతుంది. కానీ వచ్చిన స్టార్టింగ్లో యూట్యూబ్ ఇది ఏం లేదు కాబట్టి నాకు కొంచెం టైం పాస్ అయ్యేది లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఉండడం వల్ల వీడియోస్ రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం అని అలాగా టైం పాస్ అవుతుంది. అప్పుడేంటి యూట్యూబ్ అదేం ఉండేది లేదు. అలా అని ఖాళీగా ఉన్నానని యూట్యూబ్ స్టార్ట్ చేశానని అనుకోవద్దు.
నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఇండియాలో ఉన్నప్పుడు నా మ్యారేజ్ టైంలో అలాగా స్టార్ట్ చేద్దాము, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము, ఇలాగా షాపింగ్ ఈ వీడియోస్ అన్ని పెడదాము అనుకున్నాను. కానీ అప్పుడు స్టార్ట్ చేయలేకపోయాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అడ్జస్ట్ అవడానికి టైం బట్టి అదంతా అడ్జస్ట్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంతే. కానీ ఇక్కడికి యూఎస్కి వచ్చానని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని అనుకోవద్దు. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఇక్కడ లోన్లీగా అనిపిస్తుంది, కొత్తగా ఉంది నాకు ఇక్కడ. అంటే ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి మా ఇద్దరికి, ఇలాగ కొత్తగా ఉంది, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వకపోతే ఎలాగా, అడ్జస్ట్ అవ్వాలి కదా మనము, ఇక్కడే ఉండాలి కదా, తర్వాత అంటే ఇక్కడే ఉండాలి కదా, అంటే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అని అనుకోకుండా ఓకే ఇది కూడా మన ప్లేసే, ఇక్కడే మనం ఉంటున్నాము అని అలా అనుకొని కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయని అలాగ కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి మా ఇద్దరి. తర్వాత చిన్నగా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యింది. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.